హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన మెరిట్ లిస్టుల కోసం అభ్యర్థులు చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మెరిట్ లిస్టులు విడుదలైన తర్వాత సెలక్షన్ లిస్టులు విడుదలవుతాయని, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వచ్చు అంటూ అభ్యర్థులంతా కూడా మెరిట్ లిస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మెరిట్ లిస్టులు అయితే ఈ రోజు విడుదలవుతాయి అని చెబుతున్నప్పటికీ మరలా వరుసగా హాలిడేస్ ఉన్న కారణంగా ఈ రోజు లేదంటే రేపు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మెరిట్ లిస్టులు అయితే ప్రభుత్వం విడుదల చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంది. కాకపోతే ఈ రోజు లేదా రేపట్లో మరి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీడని టెన్షన్, మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు, జిల్లా జోన్ ర్యాంకులపైనే అందరి దృష్టి, మెరిట్ లిస్టుల కోసం ఎదురుచూపు, ప్రచురణకు న్యాయస్థానం క్లియర్, నేడు విడుదలయ్యే అవకాశం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ ఎప్పుడు, అపాయింట్మెంట్ ఆర్డర్లు అందేనా, ఖాళీలతో మంగళగిరికి రావాలని డిఈఓ ఆర్జేడీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలు. డిఎస్సి ఫలితాలు వెలువడడంతో ప్రస్తుతం నిరుద్యోగ ఉపాధ్యాయుల దృష్టి ర్యాంకులపైనే ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో 2645 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అందులో 1600 ఎస్జిటి, 1045 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు డిఎస్సి పరీక్ష నిర్వహించారు. 56,115 మంది దరఖాస్తు చేసుకోగా 51,510 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం ఫలితాలు రావడంతో ఏ కుల గ్రూప్ నకు ఏ ర్యాంకుకు ఉద్యోగం రావచ్చు అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. తుది ఫలితాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే మనం నేడో రేపో అంటూ మరింత సమాచారాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదలయ్యే అవకాశం, అంటే ఈ రోజు రావచ్చు, ఒకవేళ ఏమైనా కారణాల చేత ఆలస్యం అయితే రేపు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు వివిధ బృందాల ఏర్పాటు. ఉమ్మడి జిల్లాలో మొత్తం టీచర్ పోస్టులు 1241, పరీక్షలు రాసింది 38,617 మంది. మెగా డిఎస్సి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ శుభవార్త వినిపించిన తుది ఫలితాల విడుదలలో జాప్యంపై గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 1వ తేదీన కీ విడుదల చేసిన విద్యాశాఖ ఈ నెల 15 లోపు మెగా డిఎస్సి 2025 ఫలితాలను విడుదల చేస్తామని ఆ రోజే ప్రకటించింది. దీంతో డిఎస్సి అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ఇప్పటికే కీ పరిశీలనతో ఓ నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, నెలాఖరుకి కొత్త టీచర్ల పోస్టింగ్లు, శిక్షణ అన్ని చకచకా జరిగిపోతాయని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయకపోవడంపై నిరాశ చెందుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా డిఎస్సికి ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. అన్ని మేనేజ్మెంట్లకు కలిపి 1241 పోస్టులు ఉండగా 63,004 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు సగటున 50 దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఈసారి పురుషుల కన్నా మహిళలే దరఖాస్తు నమోదులో ముందున్నారు. కేటగిరీల వారిగా ఓసీ 5,120, బీసీఏ 2,810, బీసీబీ 6,991, బీసీసీ 554, బీసీడి 3,636, బీసీఈ 568, ఎస్సీ గ్రేడ్ 1 87, ఎస్సీ గ్రేడ్ 2 2,572, ఎస్సీ గ్రేడ్ 3 10,066, ఎస్టీ 6,213, ఈడబ్ల్యూఎస్ 3,782, అలాగే దివ్యాంగుల కేటగిరీ నుంచి విహెచ్ 159, హెచ్హెచ్ 36, ఓహెచ్ 847, ఎంఐ 6 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 7 వరకు 26 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. పోస్టుల వివరాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1241 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ 608, పీఈటీలు 210, ఎస్జిటి 423 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తెలుగు 65, హిందీ 78, ఆంగ్లం 95, గణితం 64, ఫిజికల్ సైన్స్ 71, బయాలజికల్ సైన్స్ 103, సోషల్ 132, వ్యాయామ విద్య 210 ఉద్యోగాలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ల ఉద్యోగాలు ఉన్నాయి.
ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమానికి సంబంధించి ఫిజికల్ సైన్స్ 3, బయాలజికల్ సైన్స్ 4, స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య 1, ఎస్జిటిలు 104, మొత్తం 112 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13 టీజీటీలు, 3 పీఈటీలు, 15 ఎస్జిటీలతో కలిపి 31 పోస్టులు ఉన్నాయి. జోన్ 2 ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణాకు సంబంధించి ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ, సోషల్ వెల్ఫేర్ కు సంబంధించి పీజీటీ 49, టీజీటీ 272, పీడి 3, పీఈటీ 24తో కలిపి మొత్తం 348 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. మరి మెరిట్ లిస్టుల జాప్యానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే, మెరిట్ జాబితా విడుదలలో జాప్యానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. టెట్ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పుల తరకగా పొందుపరచడం, నార్మలైజేషన్ ప్రక్రియలు, న్యాయస్థానాల్లో ఉన్న అభ్యంతరాలను అధిగమించడం, వరుస సెలవులు రావడం వంటి కారణాలు విడుదల ఆలస్యమవుతోందని ప్రచారం సాగుతోంది. టెట్ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డిఎస్సి తుది మార్కుల స్కోర్ కార్డులను ఈ నెల 14వ తేదీన విడుదల చేశారు. ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో మార్కులు ఉంచారు. ఇంకా టెట్ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఆన్లైన్ లో పంపవచ్చని సూచించారు. అలా వచ్చిన వాటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. అయితే ఈ నెల 18 నాటికి విడుదలయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. అనంతరం మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో టీచర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో డిఎస్సి పోస్టులకు సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రతి 50 మందికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ జిల్లాలో 25 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక ఎంఈఓ, హెచ్ఎం, డిప్యూటీ తహసీల్దార్ ఉండేలా చూశారు. ఆ వివరాలు పంపండి. డిఎస్సి 2025లో నోటిఫై చేయబడిన పోస్టుల సంఖ్య మేనేజ్మెంట్ వారిగా, కేటగిరీ వారిగా, మీడియం సబ్జెక్టుల వారిగా వివరాలు పంపాలని ఇప్పటికే డిఈఓ ఆర్జేడీలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఆగస్టు 31, 2025 నాటికి అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య, డిఎస్సి 2025లో ఖాళీలను భర్తీ చేయడానికి పాఠశాలను గుర్తించడం, కేటగిరీ 4-3లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, బదిలీ చేయబడిన కానీ బదిలీ చేసిన రిలీవ్ కాని ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, ఇలా పలు వివరాలు పంపాలని పాఠశాల విద్యా డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు అందినట్లు చెబుతున్నారు. ఈసారి పోటీ అధికమే. డిఎస్సి ఈసారి పోటీ అధికంగానే ఉంది. ఎస్జిటి పోస్టులకు డిఈడి శిక్షణ పొందిన వారు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బిఈడి శిక్షణ పొందిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా పోటీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,000 నుంచి 40,000 మంది పోటీ పడనున్నారు. 2018 డిఎస్సిలో ఒక్క పోస్టుకు 101 మంది పోటీ పడ్డారు. ఎస్జిటిలో ఒక్కో ఖాళీకి 101 మంది పోటీ పడగా, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఒక్కో పోస్టుకు 124 మంది పోటీ పడ్డారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పోస్టుల్లో ఒక్కో పోస్టుకు 94 మంది పోటీ పడ్డారు. ఆ లెక్కన చూస్తే ప్రస్తుత డిఎస్సిలో పోటీ అధికంగానే ఉందని భావిస్తున్నారు. మరి మొత్తానికి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టుల కోసం అభ్యర్థులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ టెన్షన్ ఎప్పుడు వీడుతుంది అనేదైతే మరి అభ్యర్థులకు ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి ఈ రోజు లేకపోతే రేపు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి మెరిట్ లిస్టులు విడుదలైన వెంటనే అభ్యర్థుల యొక్క సెలెక్షన్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత అపాయింట్మెంట్స్ కూడా జరిగిపోతాయి. ఇది ప్రస్తుతం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.